భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇదే నా త్రికూట పర్వతం? అవును అసురరాజా, వైష్ణవికి మీకు మధ్య ఏ అడ్డంకులు లేవు. ఒక అడ్డంకి ఇంకా మిగిలి ఉంది. ఎవరు నీవు? నీకు నేనెవరో తెలియదు. వైష్ణవి మాతని తెలుసుకోలేని వాడివి, వైష్ణవి మాతని గుర్తించలేని వాడివి. నన్నెలా గుర్తించగలవు? అలాంటి వాడికి నేను ఎలా తెలుస్తాను? నా పేరు హనుమంతుడు, పవనపుత్రుడు హనుమంతుడు. పవనపుత్రుడవా? నీవు నాకు వానరపుత్రుడిలా కనిపిస్తున్నావు. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వైష్ణవి మాతని సేవించుకుంటున్నాను. నేను ఆమె దాసుణ్ణి. అలాగా? నీవు వైష్ణవికి దాసుడవా? నువ్వు దాసుడవయ్యుండి ఈ భైరవుణ్ణే ఎదిరించే దుస్సాహసం చేస్తున్నావా? నీకు తెలియదనుకుంటాను, వైష్ణవి మాకు కాబోయే ధర్మపత్ని. నీవు వ్యర్థంగా ప్రలాపించకు భైరవా. పవనపుత్రుడైన హనుమంతుడు తన మాతని అవమానిస్తే ఎప్పటికీ సహించడు. వానరా, నీ ప్రాణాల్ని అనవసరంగా ఎందుకు పోగొట్టుకుంటావు? వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. లేదా లేకుంటే ఏమవుతుంది అసురరాజా? లేకుంటే నువ్వే ధరిత్రిపై నిల్చున్నావో నేను అక్కడే నిన్ను యూపస్తంభము వలె మెడ వరకు పాతేస్తాను. నీవు నన్ను ఒక యూపస్తంభము వలె మెడ వరకు పాతేస్తావా? నీ గదతో మాతో ఆడుకోవాలని ప్రయత్నించకు. దాన్ని పిల్లలకిచ్చేయి. వాళ్ళు దాంతో ఆడుకుని ప్రసన్నులవుతారు. సంతోషం, నీకు బుద్ధొచ్చింది. నీ గదను నీవే కిందకి దించావు. లేదంటే నీ శరీరం అనే పంజరం నుంచి ప్రాణం అనే పక్షిని బ్రహ్మాండంలోకి ఎగురగొట్టగలను. హనుమంతుడంటే ఎవరో నీకు తెలియదు మూర్ఖప్రాణి. హనుమంతుడి ప్రాణాల్ని ప్రళయం వచ్చేంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. నీ భయాన్ని మిడిసిపాటనే తెర వెనుక దాచుకోవాలని చూస్తున్నావా? నా చింతని, నీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు. ఒకవేళ చింతించాలనుకుంటే నా గురించి కాదు, నీ ప్రాణాల గురించి చింతించు. వైష్ణవి మాతను ఎదుర్కోవడం అంటే ఒక చీమ పర్వతాన్ని ఎదుర్కోవడం లాంటిది. ఒక చీమ పర్వతాన్ని ఎక్కినా కూడా అది పర్వతాన్ని ఏమీ చేయలేదు. ఓరి వానరా! వైష్ణవి మాత శక్తి స్వరూపిణి, శక్తులకు మూలం. నీలో ఉన్న శక్తి ఆమె వరదానమే, ఆమె ప్రసాదించినది. ఆ కారణంగానే నువ్వు మాట్లాడుతున్నావు, నడవగలుగుతున్నావు. ఆమెను నువ్వు ఏమీ చేయలేవు. ఓరి వానరా! నా మాట విను. నువ్వు నీ జీవితాన్ని, మృత్యువుని సఫలం చేసుకోవాలంటే వైష్ణవి మాతని శరణు వేడు. నువ్వు వెంటనే కణించి వెళ్ళిపో. లేదంటే నేను నీ జీవితాన్ని అవశ్యం అంతం చేస్తాను. వెళ్ళు, పారిపో ఇక్కడి నుంచి. నేను నీ ఆదేశాల్ని పాలించి భయభ్రాంతుడనై ఇక్కడి నుంచి వెళ్లేవాణ్ణి మాత్రం కాదు. సైనికులారా, ఈ వానరుణ్ణి బంధించండి. ఆగండి! నేను నీకు ముందుగానే చెప్పాను, నేను పవనపుత్రుడనైన హనుమంతుణ్ణి అని. ఇక ఇప్పుడు నేను నీకు రుజువు చేసి చూపిస్తాను. నేను నీకిప్పుడు నా శక్తిని రుచి చూపిస్తాను. సైనికులారా, వీణ్ణి బంధించండి. భైరవ, నువ్వు నీ ఈ సేనలు, ఈ బలం, ఈ మాయలతోటే వైష్ణవి మాతని ఎదిరించాలనుకుంటున్నావా? కానీ నీ లోపల నా ఈ చిన్న శక్తుల్ని కూడా ఎదిరించే సామర్థ్యం లేదు. ఇక నీవు వైష్ణవి మాతని ఎలా ఎదిరించగలుగుతావు? నేను తలుచుకుంటే నా చేత్తో నిన్ను పైకెత్తి నా గుప్పెట్లో బంధించి నిన్ను వైష్ణవి మాత చరణాల చెంతకు తీసుకుని వెళ్ళగలను. కానీ నేను వైష్ణవి మాత ఆజ్ఞ లేకుండా ఇలాంటి పని ఎప్పుడూ చేయను. కానీ నీ వరుదించిన సూచన నేను ఆవిడికి ముందుగానే ఇస్తాను. జై శ్రీరామ.